ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన మనుషుల కంటే జంతువులకే ఎక్కువ ప్రేమలుంటాయుల్లా. మనం కులమని మతమని ఉన్నోడని లేనోడని కొట్టుకొని సస్తాం. పేదోడు కనపడితే చాలు శిష్టి అవతలికి పో అని శ్రీధరించుకుంటాం. కానీ మిగిలిన జీవరాశులల్లా అట్లుండది. ఒకనాడు కొట్టుకున్నా ఇంకోనాడు ప్రేమ కొద్దీ ఉంటాయి. కావాలంటే ఈ వార్త చూడుండ్రి. అగో ఈ కొండంగ చేతిలో ఏమో ఉన్నది, దాని పిల్లగిననా ఏందని చూస్తున్నారా? అది కొండంగ పిల్ల కాదుల్లో, పిల్లి పిల్ల. అయినా గాని కడుపులో పుట్టిన బిడ్డ లెక్కనే ఎట్లా సాకుతున్నది చూడుండ్రి. దీని ప్రేమ పాడుగాను ఎన్ని ముద్దులు పెడుతున్నదో, దాని బిడ్డనన్నా అంత మంచిగా చూసుకున్నదో లేదో. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వలకాడున్నది కొండంగ. సుధాకర్ అనే రైతు కోతులను ఎల్లగొట్టడానికి 10 ఏళ్ల సంధి కొండంగలను పెంచుతున్నాడట. 2 దినాల కింద ఆడి కొండంగకు ఓ పిల్లి పిల్ల దొరికిందట. ఏడికెల్లో దాన్ని పట్టుకొచ్చి కన్న తల్లి లెక్కనే సాగుతున్నదని ఆ రైతు చెప్తున్నాడు. కొండంగలో చదువుకుండా ఏంటంటే కోతుల బేడ గురించి చేను గురించి తీసుకొచ్చిన ఆ పిల్లని ఎత్తుకొని దాన్ని పాలేయడం ముద్దాడడం దాన్ని చూసి నాకు ఆశ్చర్యంగా అయింది. కానీ చూసిండ్రా, ఇవాళ రేపు 10 రూపాయల కోసం హత్యలైతున్నాయి. చిన్న చిన్న లొల్లులతోని అన్నదమ్ములు సంపుకునే దాకా పోతున్నారు. కన్న తల్లిదండ్రుని కూడా పట్టించుకుంటలేరు. కానీ ఈ కొండంగ మాత్రం దాని జాతి కాకుండా పిల్లి పిల్లను దగ్గరికి తీసుకొని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నది. మనుషులం గొప్పోలమని చెప్పుకుంటాం గాని ఇసొంటి చూసినప్పుడు మనం ఇంకా ఎంత వెనకబడి ఉన్నామనేది సమజైతది.